ఈ రోజు నలుగురు హీరోయిన్స్ వచ్చి క్లాష్ అవ్వబోతున్నారు. ఈ మగాళ్ళు మారరు అని ఆడవాళ్ళు ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు? తాగినప్పుడు, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వాళ్ళ చెల్లిని ట్రై చేసినప్పుడు. కిట్ క్యాట్ అంటే అర్థం ఏమిటి? అది ఇలా తినగానే ఆ అంటారు, ఇది ఇలా తాగ్గానే హా అంటారు. అమ్మాయిలు ఎలాంటి విషయాలకి నో చెప్తారు? కిస్ అడిగినప్పుడు. పక్కింటి వాళ్ళకి మనకి గొడవ అయినప్పుడు వాళ్ళ మీద పగ ఎలా తీర్చుకుంటారు? వాళ్ళ బైక్ టైర్స్ లో గాలి తీసేసిన. నీకు లేదా బైక్, వాళ్ళు తీయలేరా? పక్కింటి వాళ్ళ కూతురు లవ్ చేసి వాళ్ళ మామ మీద పగ తీసుకుంటారు. అబ్బాబా, సినిమా స్టోరీ రాసేసావుగా. నా బాధలు ఎవరితో చెప్పమంటావు? నన్ను డాన్స్ చేయమని పిలుస్తూ ఉంటారా? నన్ను చేయనివ్వరు. ఒకళ్ళు ఈ చేయి పట్టుకుంటారు, ఒకళ్ళు ఈ చేయి పట్టుకుంటారు. నేను ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ముద్దరు రాదా? కాదు, ఇప్పుడు ఏంటంటే రివర్స్. అమ్మాయి అడుగుతుంటే అబ్బాయి ఇచ్చి అవన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత కదా. ఆల్రెడీ ఎన్నిసార్లు పెట్టా, నీకేం పెడతారంట. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అక్క, నార్మల్ గా అమ్మాయి అని రోహిణిని ఎవరన్నారో నాకు తెలియదు కదా, ఇది పక్క అబ్బాయి. ఎందుకంటే ఫస్ట్ రాగానే నవ్యని హగ్ చేసుకున్నప్పుడు కూడా అబ్బా ఎంత బాగుందో ఉంటుంది. నేను ఆ యాంగిల్ లో చూడలేదు, నా యాంగిల్ లోనే అబ్బా అన్నాను. అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అని ఎలాంటి సందర్భాల్లో అనుకుంటారు? ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసుకున్నప్పుడు సమానమే అనుకుంటారు. ఇంకా ఎంతకాలం ఈ అమ్మాయిల క్రీమ్లు వాడతావు? ఇదిగో తీసుకో, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్. కొట్టుకోవడంలో. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, వాళ్ళకి కొంచెం మజిల్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ కొట్టేయగలుగుతారు వాళ్ళు. అందుకే బక్కగున్నాడు పెళ్లి చేసుకోవాలి. నేను నువ్వు నిన్ను నన్ను మా ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర, దిలీప్ సూపర్ మార్కెట్ దగ్గర మీరు వస్తుంటే ఫాలో అయ్యి మిమ్మల్ని ప్రేమించారు. ఎందుకని అంత పెద్ద తప్పు చేసావు?